హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం మస్క్ మిలన్ జ్యూస్ అయితే మనం తయారు చేసుకున్నాం మన ఛానల్ నుంచి. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే బాడీకి మంచి కోల్నిచ్చే సగ్గుబియ్యంతో మస్క్ మిలన్ జ్యూస్ అయితే మనం తయారు చేసుకున్నాం అండి. సగ్గుబియ్యంతో పాయసం అనమాట, పాయసం లాగా సగ్గుబియ్యం పాయసంతో మస్క్ మిలన్. సరేనా, చూసుకుందామా? మరి అయితే మనం తయారు చేసుకొని చూసుకున్నాం అండి. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలు కోసుకోండి. ముక్కలు కోసుకొని దీంట్లో ఉన్న సీడ్స్, ఇదిగోండి దీంట్లో ఉన్న సీడ్స్ని అయితే ఈ విధంగా మొదట ఒక గరిటె సగ్గుబియ్యం ఈ విధంగా తీసుకోండి. సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని దాన్ని మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి. అది ఉడుకుతూ ఉంటుందండి. కొంచెం ఉడకటానికైతే మనకు సగ్గుబియ్యం టైం పడుతుంది కాబట్టి అది పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. ఈ విధంగా మనం మస్క్ మిలన్ ముక్కలు మనం కోసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఫైన్ పేస్ట్గా అయితే మిక్సీలో వేసుకొని చేసుకుందామండి. ఈ విధంగా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అబ్బా, స్మాల్ లైకే కదా. ఈ విధంగా అయితే మీరు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనకు సగ్గుబియ్యం స్టవ్ మీద ఉడుకుతుందండి. బాగా ఉడకనివ్వండి సగ్గుబియ్యాన్ని. ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మాత్రం ఉడకనివ్వండి సగ్గుబియ్యాన్ని. మధ్యలో వైట్ ఉంటుంది కదా, ఆ వైట్ పోయి వరకు కూడా మీరు సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకోవాలి. ఈ లోపల ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని దాంట్లో 1 స్పూను కస్టర్డ్ పౌడర్ అండి, ఇది కస్టర్డ్ పౌడర్ వేసి ఈ విధంగా లంప్స్ లేకుండా తిప్పుకొని స్టవ్ మీద పెట్టుకొని కస్టర్డ్ మిల్క్ని అయితే మనం తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ఫ్యూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్తో మీరు ఇది ఇలా వేడి చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది కలిసే వరకు, ఆ పౌడరు మిల్క్లో కలిసే వరకు సరిపోతుంది వేడి చేయటం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను. నేనైతే సేఫ్గా ఉన్నాను. ఎండలు బాగా ఉన్నాయండి. ఈ టైంలో అయితే మీరు బాడీ కూల్నిచ్చే ఇటువంటి జ్యూసులు కానీ ఇటువంటి పాయసాలు కానీ చేసుకొని తాగండి. మీ కుటుంబ పార్టీ ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే బాడీ కూల్గా ఉండే పదార్థాలు అయితే ఈ సమ్మర్లో అయితే తీసుకోవాలి. ఇంకోండి, ఈ విధంగా మనం అయితే కస్టర్డ్ మిల్క్, ఓకేనండి అయిపోయింది. ఈ కస్టర్డ్ మిల్క్ని తీసుకెళ్ళి మనం ఉడికే సగ్గుబియ్యంలో కూడా యాడ్ చేయాలండి. అంతే, అయిపోయిందండి కస్టర్డ్ మిల్క్. మనకైతే సగ్గుబియ్యం ఉడుకుతుంది. ఇప్పుడు మనం మస్క్ మిలన్ ముక్కల్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఆ పేస్ట్ అయితే ఇప్పుడు మొదట యాడ్ చేసుకుందాం. దీంట్లో మస్క్ మిలన్ పేస్ట్ ఇది తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే మనకి సగ్గుబియ్యం అడుగు పట్టేస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఉండి ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, ఆ మిల్క్ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక్కోటి యాడ్ చేసుకుంటూ ఉండండి. దీని తర్వాత అది యాడ్ చేయండి. చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తాగొచ్చు, లేదా బయట వేడిగా ఉన్నప్పుడు తాగినా కూడా బాగుంటుందండి. కొంచెం గోరెచ్చలు ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ అండి దీంట్లో యాడ్ చేసేద్దాం. కొంచెం దాంట్లో ఈ వేడి వేసి తిప్పుకొని వేసేయండి, మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు తిప్పుకుంటూ ఉండండి. చూసారా, చూస్తానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు చప్పగా ఉంటుంది కదండి, మనం ఏం వేయలేదు. కొంచెమైనా స్వీట్ ఉండాలి కదా పాయసం అంటే. నేనైతే బెల్లం లిక్విడ్ వేస్తానండి. బెల్లం నేనే తయారు చేశాను, బెల్లం లిక్విడ్. అదైతే 1 కప్పు వరకు దీంట్లో యాడ్ చేస్తే మాత్రం మంచి సూపర్గా ఉంటుందండి. దానికంటే ముందు ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. బాగా వేడిగా ఉన్నప్పుడు మొత్తం ఉడికిపోవాలండి ఇదంతా. తర్వాత మాత్రమే మనం బెల్లం లిక్విడ్ యాడ్ చేసుకోవాలి.
ఇలాచి పౌడర్ని ఇలా తిప్పుకోండి. బాగా వేడి మీద ఉడికేటప్పుడు మీరు బెల్లం లిక్విడ్ యాడ్ చేసినట్లయితే కొంచెం ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఇదంతా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం లిక్విడ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇదిగోండి, నేనైతే ప్రిపేర్ చేసుకున్న బెల్లం లిక్విడ్ ఇది. బయట కొన్నది కాదండి, అది ఆ విధంగా తయారు చేసుకున్నాను. 1 కప్పు వరకే. మీకు ఎంత స్వీట్ తినాలి అంటే అంత స్వీట్ వేసుకోండి, చూసుకుంటూ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. నేనైతే చాలా తక్కువ స్వీట్ వేసానండి. ఇప్పుడు మీరు కూడా ఆ విధంగానే వేసుకోండి. ఎంత బెల్లమైనా స్వీటే కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. సరే కదా, సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. మనం సగ్గుబియ్యం వేసాము, సగ్గుబియ్యం కూడా బాడీ కూల్ని ఇస్తాయి. మస్క్ మిలన్ కూడా కూల్ని ఇస్తుంది. ఈ రెండు కలిస్తే మన బాడీ అయితే బాగా కూల్గా ఉంటుందండి. బాగా వేడి బాడీస్ వాళ్ళు ఉంటారు కదా చాలామంది, వాళ్ళు కూడా ఇది తీసుకోండి. ఎండకైతే మాత్రం చాలా మిమ్మల్ని రక్షిస్తుంది ఇది. ఈ విధంగా గ్లాసులోకి అయితే సర్వ్ చేసుకోండి. నేను జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నానండి. అవి దీని మీద గార్నిష్ అయితే చేస్తాను. ఇలా ఎన్ని కావాలంటే అన్నీ సర్వ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లటి తాగినా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు ఏ విధంగా తాగినా కూడా చాలా బాగుంటుంది ఈ మస్క్ మిలన్ పాయసం. సగ్గుబియ్యం మస్క్ మిలన్ పాయసం అని తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్తారని అనుకుంటున్నాను. మనం డెకరేట్ చేసుకున్నామండి. బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తా